ప్రస్తుతం భారతదేశంలో పహల్గామ్ విషయంలో సంబంధించినటువంటి దానిలో కేంద్ర ప్రభుత్వం అయితే పూర్తి స్వేచ్ఛను త్రివిధ దళాలకు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో మొత్తంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాల మీద కూడా దాడి చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మనతో పాటు ఈ పూర్తి విశ్లేషణ తీసుకోవడానికి మనతో పాటు జర్నలిస్ట్ సిద్ధు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, అసలు మొట్టమొదటగా ఆపరేషన్ సింధూర్ తరఫున భారతదేశానికి మరియు మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అంటే ఎలా చూడవచ్చు, ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ఆపరేషన్తో పాటు కాకుండా సింధూర్ అనే పేరు కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ అంటే దానికి మీనింగ్ ఏందన్న? చాలా నేమ్ అన్నది చాలా సెన్సిటివ్గా పెట్టిండ్రు. ఎందుకంటే సింధూరం అంటే మనకు అందరికి తెలిసిందే. సో హిందువులకి అండ్ భారతదేశ సంస్కృతితోని సింధూరంతో ఎలాంటి కనెక్షన్ ఉంది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో అలాంటి పేరుని ఏదైతే ఇక్కడ నామకరణం చేసిండ్రో దాంట్లోనే మనకు మొత్తం మీనింగ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే హిందువుల్ని వాళ్ళు కావాలని టార్గెట్ చేసిండ్రో, ఎవరైతే లేడీస్ని అక్కడ విడిచిపెట్టేసి మగవాళ్ళని చంపేసి అంటే వాళ్ళ సింధూరాన్ని తుడిపేసిండ్రో, సో ఆ సింధూరాన్ని మళ్ళీ మేము సుస్థిరం చేస్తాము, మా బలం ఇంకా తగ్గలేదు, మేము ఇంకా బలహీన పడలేదు అనేసి ఒక ఆన్సర్ ఇవ్వడానికి ఈ ఆపరేషన్ సింధూర్ అన్న పేరు ఇక్కడ పెట్టడం జరిగింది. సో దాంట్లోనే మనకు అర్థమవుతుంది అంటే మన భారతదేశానికి సంబంధించిన జాతీయ సమగ్రత ఏదైతే ఉందో సో ఈ సింధూరం వల్లనే ఉంటుంది. అండ్ ఈ సింధూరంతోనే భారతదేశం మనుగడ అండ్ మనకి ఏదైతే బ్యాక్ బోన్ ఉందో సో ఒక సంస్కృతి అనేసి ఆ సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఈ సింధూర్ అన్న పేరు పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ కూడా ధీటుగానే జవాబిస్తూ ఉన్నదన్న. మీరు జైషే మహమ్మద్ లాంటి సంస్థ లష్కర్ తోయిబా కానీ భారత్ మీ చావు మేము కోరుకుంటున్నాం, జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా, మిగతా ఉగ్రవాద సంస్థలు కూడా భారత్ రాబోతా ఉన్నాం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే వార్నింగ్ ఉందో ఇక్కడ ఇంటర్నల్ స్లీపర్ సెల్స్ ఏమైనా యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే వాళ్ళకి వీళ్ళకి ఏమైనా లింక్ ఉండి భారత్లో ఏమైనా అల్లరి సృష్టించే అవకాశం? ఎన్ని రోజులు వీళ్ళు అంటే యుద్ధం కొనసాగిస్తారు అన్నది మాత్రం చూడాల్సిందే. ఎందుకంటే ఈ యుద్ధం మొదలైంది ఉగ్రవాదుల పైన, కానీ పాకిస్తాన్ ఆ ఉగ్రవాదులు మా వాళ్ళే అనేసి చెప్తూ సో మీరు అంటే ఉగ్రవాదుల పైన టార్గెట్ చేసినా కూడా మా సివిలియన్స్ పైన టార్గెట్ చేసిండ్రు అనేసి ఒక పరోక్షంగా మేము వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము ఉగ్రవాదులకు అనేసి అయితే చెప్పేసింది. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? సో పాకిస్తాన్కి సంబంధించిన ఎవరైతే మెయిన్ కమాండర్స్ వాళ్ళందరూ ఉన్నారో సో వాళ్ళందరూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సో మా సివిలియన్స్ పైన దెబ్బ కొట్టిండ్రు కాబట్టి మా ఆర్మీ బలగాలు వీటిని అన్నిటి చూసుకుంటాయనేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే వెంటనే మన ఏవైతే బార్డర్ ఏరియాస్ ఉన్నాయో సో అక్కడ పూంచ్ సెక్టర్ కావచ్చు లేకపోతే ఆ ఏరియా మొత్తం సో ఆ బార్డర్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మొత్తం వీళ్ళ పాకిస్తాన్కి సంబంధించి బాంబార్డింగ్ అన్నది స్టార్ట్ అయిపోయింది. అది ఎవరిపైన అయింది? ఇటు సివిలియన్స్ పైన, భారతీయుల పైన జరిగిందన్నమాట. సో ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది అంటే ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి వెళ్తే పాకిస్తాన్ అంటే వాళ్ళ భుజాలు తడుముకొని సో మా పాకిస్తాన్ పైన అటాక్ చేస్తున్ననేసి వైట్ వాష్ చేయడానికి వీళ్ళు ముందుకు వచ్చినట్టయితే ఈజీ కనిపిస్తుంది. అండ్ మీరు ఇంకొక మాట ఇందులో అన్నారు, సో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతారా అనేసి. సో నార్మల్గా ఎలాంటి యుద్ధం జరగనప్పుడే కాంగ్రెస్ పాలిత ప్రాంతంగా భారతదేశం మొత్తం ఉన్నప్పుడు సో ఎన్ని అటాక్స్ జరిగినాయి, ఎంతమంది బయట నుంచి రాలేదు వాళ్ళందరూ. సో కర్ణాటకకు సంబంధించిన వాళ్ళే వచ్చేసి హైదరాబాద్లో గోకుల్ చాట్లో అండ్ దిల్చునర్లో బాంబ్ బ్లాస్ట్ చేసి పోయినరు. వాళ్ళందరూ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కదా, ఈ బత్కాల్ బ్రదర్స్ వీళ్ళందరూ సో మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళే కదా. సో స్లీపర్ సెల్స్ అన్నమాట వీళ్ళందరూ. సో ఇలాంటి స్లీపర్ సెల్స్ ఇప్పుడు కూడా యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక మాక్ డ్రిల్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఇలాంటివి ఏమైనా జరిగితే సో ఎలా దాక్కోవాలి, ఎలా తమ ఫ్యామిలీని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి అయితే ఒక ఆన్సర్ ఇవ్వడానికే ఈ మాక్ డ్రిల్ అన్నది ఏర్పాటు చేసిండ్రు. అదే ఇప్పుడు మొత్తానికి ఆర్మీకి సంబంధించినటువంటి మేజర్స్ కావచ్చు వీళ్ళందరూ అభి పిక్చర్ బాకీ పాకిస్తాన్ అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా పాకిస్తాన్ మీద దాడి చేయడానికి, ఇంకా యుద్ధం చేయడానికి భారత్ సంసిద్ధం అవుతా ఉందనుకోవచ్చాను. బరాబర్ ఇప్పుడే మొదలైంది ఇదంతా. అవి పిక్చర్ బాకీ అన్నది కూడా ఇంకా చాలా దూరం ఉంది. ఎందుకంటే జస్ట్ ఇది ట్రైలర్ కాదు, పోస్టర్ రిలీజ్ అనుకోవచ్చు మనము. జస్ట్ పోస్టర్ రిలీజ్కే 9 స్థావరాలని మనం మొత్తం కొల్లగొట్టేసి అక్కడున్న ఈ జైషే మొహమ్మద్ అండ్ లష్కర్ తోయిబాకి సంబంధించిన ఎవరైతే బడా నాయకులు ఉన్నారో సో వాళ్లకు ఉచ్చపోయిస్తున్నాము. అలాంటిది ఇప్పుడైతే స్టార్ట్ అయింది కదా, ఇప్పుడైతే ఫస్ట్ కలుగులోంచి ఆ ఎలుకల్ని మనం బయటికి తీస్తున్నాము. ఆ తర్వాత ఆ ఇంట్లో ఎన్ని కలుగులు ఉన్నాయో వాటినన్నింటినీ మోయించే పని భారతదేశం అండ్ భారతదేశంతో పాటు మిత్ర దేశాలు అమెరికా కావచ్చు లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు వేరే దేశాలు అందరు కలిసి ఇందులో దిగుతారు కంపల్సరీ. మీరు అవెంజర్స్ సినిమా చూసినారు కదా, ఒక్కడు వస్తే ఆ తర్వాత వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు దిగిపోతారు. సేమ్ అలాంటిదే సీన్ రిపీట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే
రాజకీయ నాయకులు, సెక్యులర్ నాయకులుగా పేరున్నటువంటి కొంతమంది చాలామంది ఉన్నారు. అసదుద్దీన్ కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈరోజు జై హింద్, భారత్ మాతాకి జై, జై భారత్ అని కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఇంత సడన్ మార్పు అనుకోవచ్చా, లేకపోతే ఇలాంటి వాళ్ళు కూడా మారారు, మనిషి అన్నట్టు మారుతాడు అనేది నిదర్శనం అనుకోవచ్చు? ఒకే రోజు మారారు. ఓవైసీ గురించి ఇప్పుడు అఖిలేష్ని అయితే మనం కొంచెం దూరం పెట్టవచ్చు, కానీ ఓవైసీ అన్న ఆయన ఫస్ట్ డే నుంచి భారత్ పక్షాన నిలబడుతూ, అంటే ఇక్కడ ఇండియన్ ముస్లిం అయినా కూడా నిజంగా ఇండియన్ ముస్లిమ్స్ ఎలా ఉండాలి అనేసి ఆయనతో వేరే వేరే విభేదాలు ఏదైనా ఉండొచ్చు మత ప్రాతిపదికన, బట్ దేశం అనేసరికి ఈయన నిలబడ్డట్టు చూడండి, దాన్ని మనం మెచ్చుకోవాలి. కానీ ఇంకా వీళ్ళు మారిపోయారు అనుకుంటే మాత్రం తప్పే. ఈ దేశం కాబట్టి ఇప్పుడు టిప్పు సుల్తాన్ కూడా ఎవరికి, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిండు. దేనికి? ఇక్కడున్న వాళ్ళ రాజ్యం ఏదైతే ఉందో అది ఆంగ్లేయులు తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి అగేన్స్ట్గా మాత్రమే పోరాడిండు. కానీ హిందువులను అయితే అలానే ముచ్చెమటలు పట్టించిండు కదా. సో అలాంటి వాళ్ళని మనం ఇప్పటికీ టిప్పు సుల్తాన్ని ఒక ఘనమైన అంటే కీర్తినిచ్చే ఒక రాజులాగా మనం చూడం కదా. సో ఎంతో మందిని వాళ్ళు చంపినరు. సో అలానే ఇక్కడ ఓవైసీ కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా అఖిలేష్ సింగ్ యాదవ్ కానివ్వండి, సో వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు జస్ట్ బయటకు వచ్చేసి 1-2 స్లోగన్స్ మాత్రమే ఇస్తున్నారు. ఆ తర్వాత ఇంటర్నల్ వార్ అయినప్పుడు వీళ్ళు ఎవరి సైడ్ ఉంటారు అనేది మనం చూసుకోవచ్చు. బికాస్ ఇప్పుడు ఇదే అఖిలేష్ సింగ్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఒకవేళ ఇక్కడి పాకిస్తానీలని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనేసి యూపీ నుంచి బయటకు పంపిస్తే వీళ్ళ టీమే ముందుకొచ్చి అసలు పాకిస్తానీలు ఇక్కడ ఉంటున్నారు కదా, వాళ్ళు వీసాతోనే ఉంటున్నారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ పుట్టి పెరిగినారు కదా, ఎన్నో తరాల నుంచి వాళ్ళు 2-3 తరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు కదా అనేసి వాళ్ళని వెళ్ళనీయకుండా చేస్తున్న పార్టీ అఖిలేష్ యాదవ్ వాళ్ళది. సో ఇలాంటి వాళ్ళని మనం ఇంకే నమ్ముతాం. అంటే మొత్తానికి ఇప్పుడైతే పాకిస్తాన్ పై ఒక దాడి అయితే నడుస్తూ ఉన్నది. భారతదేశంలో మరి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి సెలబ్రేషన్ నడుస్తూ ఉన్నాయి. అంటే ముందు భారతీయులకు కానీ భారత యువతకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు అనమాట? ఇన్ని సంవత్సరాల నుంచి అంటే 26/11 జరిగింది, దాని తర్వాత పుల్వామా అటాక్ జరిగింది, అంతకన్నా ముందు అక్షర్ధామ్ జరిగింది. సో అలాంటి ఎన్ని అటాక్స్ జరిగినాయో వాటన్నిటికీ బదులుగా ఒకే ఒక్క ఆన్సర్ ఇవాళ మనము మిడ్-నైట్ మనం అందరం పడుకొని ఉన్నాము 2 o'clock 1:30 1:20కి ఈ అటాక్స్ అనేవి స్టార్ట్ చేసిండ్రు అనమాట. అసలు కనీసం ఎవరు ఊహించలేదు. మనం అందరం ఏంటంటే నెక్స్ట్ డే మాక్ డ్రిల్ ఉంటుంది, మాక్ డ్రిల్ కోసం మనం ఇక్కడ సిద్ధం అవ్వాలి అనేసి ఇదంతా అనుకునే లోపలనే నైట్ సినిమా చూపెట్టేసిండ్రు. అలాంటి పరిస్థితి ఇప్పుడు భారతదేశం ఇప్పుడు ఎదుర్కొంటుంది. అండ్ నిజంగానే యుద్ధానికి సన్నద్ధం చేసింది. ఒకటి ఇంటర్నల్గా మాక్ డ్రిల్ చేస్తారు, మనం యుద్ధానికి సన్నద్ధం అవ్వాలి అనేసి మనల్ని రెడీ చేసేసిండ్రు. ఓకే రేపటి నుంచి మాక్ డ్రిల్ ఉంటుంది, సో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనేసి మైండ్ అన్నది రెడీ అయిపోయింది. ఆ లోపలనే అక్కడ అటాక్ కూడా అయిపోయింది అనమాట. అంటే అక్కడ అటాక్ అయిపోయింది, ఇక్కడ మాక్ డ్రిల్ చేయకముందే ఇంకేదో జరుగుతుంది అనేసి మనమందరం మన మైండ్ సెట్ మొత్తం రెడీ అయిపోయింది అనమాట. ఓకే మనం జాగ్రత్తగా ఉండాలి అనేసి మనకు ఒక హెచ్చరికలు కూడా వచ్చేసినాయి. అండ్ మనం హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఉంటున్నారంటే స్లీపర్ సెల్స్ అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు ఎలా యాక్టివ్ అవుతారో అనేది మనం చూసుకోవాల్సిందే. ఇప్పుడు నేను వీడియో ద్వారా కూడా చెప్పాల్సింది అదే. సో మీరు ఈ సెక్యులర్ నాయకులు ఎవరైతే చెప్తారు కదా ఫలానా వాళ్ళని మీరు విడిచిపెట్టండి, ఫలానా వాళ్ళపైన అటాక్స్ చేయకండి అవి ఇవి అనేసి, ఇప్పుడు కొంతమంది వస్తుంటారు అనమాట పాకిస్తాన్ పైన అటాక్ చేయకండి అనేసి, అలాంటి వాళ్ళని దూరం పెట్టండి. ఎందుకంటే ఏవైతే హెచ్చరికలు వచ్చినాయో ఇవి కేవలము మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోవడం కోసం కాదు, దేశాన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి అనుకునే విధంగా ఈ హెచ్చరికలు అయితే కనిపిస్తున్నాయి. అంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా పాకిస్తాన్కి సంబంధించినటువంటి జెండాలు ఇక్కడ కొంత కర్ణాటకలో కానీ కొన్ని ఏరియాలో జెండాలు అయితే ఇవన్నీ కూడా పెడితే తీసేసినటువంటి పరిస్థితి. అదే మన భారత్ జెండా కానీ పాకిస్తాన్లో పెడితే అట్లా తీసేసేటువంటి ధైర్యం అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎందుకు దేశం అనేది తొక్కేయకుండా వెళ్ళిపోయే అవకాశం? మీరు పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని వీడియోస్ మీరు చూసుకున్నట్టయితే సో ఒక చేతిలో డబ్బులు ఇంకో చేతిలో భారతదేశం జెండా ఇచ్చి నువ్వు డబ్బుల్ని చింపేస్తావా లేకపోతే భారతదేశం జెండాని చింపేస్తావా అంటే వాడు డబ్బులు ముట్టుకోకుండా భారతదేశం జెండాని చింపేస్తాడు అన్నమాట. సో అలాంటి రాక్షసత్వము అలాంటి కీచకులు అక్కడ పాకిస్తాన్లో ఉన్నారు. ఇప్పుడు ఆ పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు, భారతదేశం పైన మేము అటాక్ చేస్తే సో ఇక్కడ హీరోయిన్లని బాలీవుడ్కి సంబంధించిన హీరోయిన్లని ఎవరైతే బాలీవుడ్ వాళ్ళు వాళ్ళ గులాంగిరి చేస్తుంటారు కదా, మా ప్రతి సినిమా ఇక్కడ నుంచి పాకిస్తాన్లో కూడా రిలీజ్ అవ్వాలి, అక్కడ నుంచి కూడా మాకు డబ్బులు రావాలి, సో ఆ మార్కెట్ కూడా మాకు ఇంపార్టెంట్, సో హిందూ ముస్లిం భాయ్ అనేసి పాకిస్తాన్ ఇండియా గురించి మాట్లాడుతుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళని సెక్స్ స్లేవ్స్ లాగా చేసుకుంటామనేసి పాకిస్తాన్ వాళ్ళు చెప్పుకొని వస్తున్నారు. అండ్ ఆపరేషన్ సింధూర్ అనేసి భారతదేశం ఏదైతే స్టార్ట్ చేసిందో ఆపరేషన్ బలాత్కార్ అనేసి పాకిస్తాన్ చేయబోతుంది అనేసి ఇప్పుడు అక్కడ సోషల్ మీడియా ఇదంతా మాట్లాడుతుంది అనమాట. అంటే భారతదేశం పైన అటాక్ చేసి ఇక్కడి హిందువుల్ని బలాత్కారం చేస్తాము అనేసి వాళ్ళు చెప్పుకొని వస్తున్నారు. అలాంటి వాళ్ళతో మనం ఇంకేమనుకుంటాం? అండ్ మన దేశంలో
ఆ పాకిస్తాన్కి సంబంధించిన జెండాలు సో కర్ణాటకలో చూసుకోవచ్చు, లేకపోతే కాంగ్రెస్ పాలిత ఏ ప్రాంతాల్లోనే చూసుకోవచ్చు, అక్కడి నుంచి పీకేసే విధంగా పోలీసుల సాయంతోనే వాటిని పీకించేస్తున్నారు. సో యథేచ్ఛగా ఈ కర్ణాటకలో కావచ్చు, లేకపోతే వేరే రాష్ట్రాల్లో కావచ్చు, సో వాటిని పోలీసుల సమక్షంలోనే పీకేసి తీసుకెళ్ళిపోతున్నారు. అయినా కూడా వాళ్ళపైన ఎలాంటి కేసుల్లో ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు పక్క దేశం, మన శత్రు దేశాన్ని సపోర్ట్ చేసే విధంగా చేస్తున్నా కూడా కాంగ్రెస్ అప్పీస్మెంట్ పాలసీ చేస్తుంది. సో పోలీసులు అక్కడ నిలబడి ఇదంతా చేస్తున్నారు. అండ్ మొన్నటికి మొన్న రాజాసింగ్ గారి ఆఫీస్లో గోషామేల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారి ఆఫీస్లో అక్కడ కింద పెట్టిన ఏదైతే పాకిస్తాన్ జెండా ఉంటుందో ఆ జెండాని కూడా అక్కడ నుంచి తీసివేసే విధంగా పోలీసులు వచ్చేసి వాటిని తీసేసిండ్రు. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పిండ్రంటే మాకెవరో కాల్ చేసి అది ఇస్లామిక్ జెండా అనేసి చెప్పడం జరిగింది, సో మేము ఇస్లామిక్ జెండా అనేసి తీసేసినాం, సారీ అని చెప్పిండ్రు అనమాట. రాజాసింగ్ గారు ఆయనకి రిప్లై ఏమి ఇచ్చిండ్రు అంటే మీరు పాకిస్తాన్ జెండాకి ఇస్లామిక్ జెండాకి తేడా తేలకుండా బతుకుతున్నారా వా పోలీస్ అనేసి ఆయన ట్వీట్ చేయడము అండ్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు మన భారతదేశంలోనే ఉంటూ మనదే తింటూ సో మనం ఏవైతే ట్యాక్స్ కడుతున్నామో వాటిపైన ఇక్కడ వాళ్ళ పొట్టలు నింపుకుంటూ సో యూపీలో మనం తీసుకుంటే 22 మంది పాకిస్తానీ లేడీస్ వాళ్ళ పిల్లలు, వందలాది మంది పిల్లలు, సో అలాంటి వాళ్ళందరూ ఇక్కడ పుట్టి పెరిగితే వాళ్ళు ఏమనుకుంటారు, మరా బాప్ పాకిస్తాన్ కా హే అగర్ హిందుస్థాన్ పాకిస్తాన్ కా జగడా వాతో అని నేను తెలుగులో చెప్పేస్తా. అంటే వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు కాబట్టి సో మా అయ్య పాకిస్తానోడు కాబట్టి హిందుస్థాన్ అండ్ పాకిస్తాన్ మధ్యలో గొడవ అయితే నేను పక్కాగా అటు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే మా అమ్మ అటు సపోర్ట్ చేసింది, వాడిని పెళ్లి చేసుకుంది కాబట్టి నాకు ఈ దేశంతో సంబంధం లేదు. ఇప్పటికీ చాలా మంది మైనార్టీ సోదరులు మాకు ఈ దేశంతో సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతుంటారు. కొంతమంది, చాలా తక్కువ మంది ఈ దేశం మనది అనేసి చాలా మంది అనుకుంటారు. అండ్ దీని గురించి బలిదానం ఇవ్వడానికి కూడా ముస్లిం సోదరులు కొంతమంది వేల మీద లెక్క పెట్టవచ్చు, అంతమంది బయటకు వస్తారు. బట్ మాక్సిమం పీపుల్ అయితే అటు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు కదా. ఎన్నో వందల వీడియోస్ మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ జెండాని కాళ్ళ కింద పెట్టేస్తే పోయేదేముంది, నువ్వైతే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ అటాక్ చేయట్లేదు, నువ్వు అక్కడ వెళ్ళి ఫైట్ చేయట్లేదు కదా, కనీసం ఒక దేశానికి సంబంధించిన కొంతమంది భక్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ దేశభక్తిని ప్రదర్శించడం కోసం ఆ జెండాల్ని కాలి కింద తొక్కుతుంటే అది కూడా మీకు నొప్పి కలుగుతుంది అంటే రేపటి రోజు పాకిస్తాన్ నిజంగానే ఇంటర్నల్ వార్ సృష్టించి ఇక్కడ స్లీపర్ సెల్స్ని యాక్టివ్ చేసి ఒక ఇస్లాం అన్న ఒక ఫోబియాని వీళ్ళు ఇక్కడ పెట్టరేగిస్తే సో వీళ్ళందరూ సపోర్ట్ చేసేది ఆ పాకిస్తాన్కి అనేసి ఈజీగా అర్థమవుతుంది. వీళ్ళే స్లీపర్ సెల్స్ లాగా ప్రవర్తించేది కూడా ఇలాంటి వాళ్ళే. ఫస్ట్ వీళ్ళని బొక్కలో వేయాలి. రైట్, థ్యాంక్ యూ. ఇది ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి విషయాలు. మరికొన్ని విషయాలు కూడా క్లుప్తంగా జర్నలిస్ట్ సిద్ధు గారు చెప్పినటువంటి విషయాలలో అయితే మొత్తానికి ఇంటర్నల్ స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుగా పట్టుకొని వాళ్ళని పసిగట్టి వాళ్ళని లోపల వేయాలి, లేకపోతే ఇంటర్నల్ వార్ జరిగే అవకాశాలు ఉంటాయంటూ కూడా మాట్లాడుతున్నటువంటి ఆయన. కెమెరామ్యాన్ జైతో ఉదయ్ కిరణ్, చిత్రగుప్త్,